హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A1 ఎదురు కార్స్. నా పేరు వచ్చేసి ఎదురోస్. నేనుండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నంద్యాల డిస్టిక్ బేతంచెర్ల కొత్త బస్ స్టాండ్ ట్యాంగ్లైన్లో అయితే మా ఇంట్లో. నా నెంబర్ 9550238766 నా నెంబరు. కింద టైటిల్లో కూడా నా నెంబర్ ఉంటుందండి. నేను వచ్చేసి ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నాను. ఈరోజు మీ ముందుకు ఒక మంచి వెలుసు రావడం జరిగిందండి. మారుతి సుజుకి S-Cross జెటా వేరియట్ 2017 12 నెలల బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 75,000 తిరిగిందండి. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది. బండి నెంబర్తో సహా చూపిస్తున్నాను. మీరు కావాలంటే షోరూమ్ ట్రాక్ అని చెక్ చేసుకోవచ్చు. లేదంటే నాకు ఫోన్ చేసినా కానీ నేను షోరూమ్ ట్రాక్ అయితే పంపిస్తానండి. ఎవ్రీ 1 కిలోమీటర్ రికార్డ్ అయితే అవైలబుల్ ఉంది. ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 75,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యూన్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్టయితే 60 to 70% టైర్ పొజిషన్ అయితే ఉందండి. ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది వెహికల్ది. మీకు మొత్తం ఒకసారి వెహికల్ బంపర్ టు బంపర్ అయితే వెహికల్ చూపిస్తాను, చూడండి. చూసిన తర్వాత ఈ వెహికల్ ఒక ప్రైస్ అనేది చెప్తాను. మీరైతే ఫస్ట్ ఒకసారి వెహికల్ అయితే చూడండి. ఆగాను. చూసుకోవచ్చండి, ఇది వెహికల్ యొక్క టోటల్ ఇంజన్ పొజిషను. ఇది చూసుకున్నట్లయితే రైట్ సైడ్లో ఉండే అప్రాన్ అండి. ఇది చూసుకున్నది లెఫ్ట్ సైడ్ ఉండే అప్రాన్. ఏ అప్రాన్ కూడా డ్యామేజ్ అవుతుంది. కంపెనీ పేస్టింగ్ సహా అదే విధంగా అవుతున్నాయండి. హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చండి. హెడ్లైన్ స్టిక్కర్స్ కూడా చూసుకోవచ్చు. హెడ్లైట్ స్టిక్కర్ సహా అదే విధంగా అవుతుంది. వెహికల్ అయితే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. చూసుకోవచ్చండి. వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి. ఇంజిన్లో కానీ ఎటువంటి ఆయిల్ లీకేజెస్ కానీ, ఆయిల్ చమ్మాలు కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. టోటల్ జెన్యూన్గా అవుతుంది. టైమింగ్ చేంజ్ చూసుకుంటే కంపెనీ యొక్క టైమింగ్ చేంజ్ అవుతుంది. టైమింగ్ చేంజ్ చేంజ్ అయితే కాలేదు వెహికల్కి. ఒరిజినల్ వెహికల్ అండి. ఫ్రంట్ సెక్షన్ మొత్తం ఒరిజినల్గా ఉందండి. ఇంతవరకు చిన్న స్పానర్ కూడా పెట్టలేదు వెహికల్కి. చూసుకోవచ్చు. బానెట్ మీద కానీ చిన్న స్పానర్ అయితే పెట్టలేదండి. బానెట్ యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి. కంపెనీ యొక్క బానెట్ సీల్డ్ అవుతుంది. చూసుకోవచ్చండి. కంపెనీ యొక్క బానెట్ సీల్డ్ అవుతుంది. సీల్డ్ కూడా ఏది కూడా రీప్లేస్మెంట్ అయితే కాలేదండి. జెన్యూన్ వెహికల్. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ప్రతిదీ కూడా షోరూమ్లో అయితే చేపిస్తున్నారు. బయట అనేది చేపిలేదు సర్వీస్ అనేది. ప్రతి సర్వీస్ కూడా షోరూమ్లో అయితే చేపించుకున్నారు. టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ అండి. ఇది చూసుకోవచ్చు. టోటల్ వెహికల్ ఒక ఫ్రంట్ లుక్ ఇది. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ యొక్క రైట్ సైడ్ వ్యూ కూడా చూసుకుని చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. చూసుకోవచ్చు అండి. టోటల్ రైట్ సైడ్ వ్యూ చూసుకోవచ్చు వెహికల్ది. టోటల్ రైట్ సైడ్ వ్యూ చూసుకుని చాలా అంటే ఎక్సలెంట్గా అయితే ఉంది వెహికల్. డైమండ్ కట్ అలై వీల్స్ అయితే వస్తాయండి. చూసుకోవచ్చు. డైమండ్ కట్ అలై వీల్స్ అయితే వస్తాయి. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు అండి. 70 to 80% టైర్ పొజిషన్ అయితే ఉంది వెహికల్కి. వెహికల్కి చూసుకున్నట్లయితే కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. స్మార్ట్ సెన్సర్ కీ అయితే అవైలబుల్ ఉంది. కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. బండి యొక్క ఇంజన్ నెంబర్, చార్జ్ నెంబర్ కూడా చూపిస్తానండి. మీరు కావాలంటే సర్వీస్ హిస్టరీ కూడా చెక్ చేసుకోవచ్చు. 4 విండోస్ పవర్ విండోస్ వస్తున్నాయండి. ఆటో ఫోల్డ్ మిర్రర్ అయితే ఉంటుంది వెహికల్కి. లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి. పుష్ స్టార్ట్ బటన్ అయితే అవైలబుల్ ఉందండి. బటన్ ప్రెస్ చేస్తే వెహికల్ స్టార్ట్ అయిపోతుంది. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉందండి వెహికల్కి. గేర్ సిస్టమ్ చూసుకుంటే మాన్యువల్ గేర్స్ అయితే ఉన్నాయి. నావిగేషన్ చిప్ అయితే లేదండి. కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. ఇన్బుల్ట్ రివర్స్ కెమెరా కూడా ఉందండి. చూసుకోవచ్చు. రివర్స్ కెమెరా కూడా ఫుల్ వర్కింగ్లో అయితే ఉంది. రీడింగ్ చూసుకుంటే 74,200 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. స్టీరింగ్ కంట్రోల్స్ అన్నీ అవైలబుల్గా అయితే ఉన్నాయండి. క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అవుతుందండి. వాయిస్ కమాండింగ్ ఉంది. స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి. క్రూజ్ కంట్రోల్ కూడా అవైలబుల్ అవుతుంది. సేఫ్టీ పరంగా చూసుకుంటే 2 ఇయర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి 2 ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. లెదర్ సీట్ కవర్స్ కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సీట్ కవర్స్ కూడా. వెహికల్ అయితే ఒరిజినల్ వెహికల్ అండి. వెహికల్కి చిన్న పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూపిస్తానండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి. ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. బ్యాక్ సైడ్ ఇంటీరియర్ కూడా ఒరిజినల్గా అయితే ఉంది. చూసుకోవచ్చండి. డోర్ల యొక్క సీల్డ్ కూడా చూసుకోవచ్చండి. కంపెనీ సీల్డ్ అయితే అవైలబుల్ ఉంది. డోర్ యొక్క సీల్డ్ కూడా. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ చూసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ కూడా 70 to 80% బ్యాక్ సైడ్ టైర్ పొజిషన్ ఉందండి. అలా వీల్స్ కూడా చూసుకోవచ్చు. చాలా అంటే చాలా నీట్గా అయితే ఉన్నాయి. టోటల్ వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోవచ్చండి. వెహికల్ ఒక బ్యాక్ సైడ్ లుక్ చూసుకోండి. ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి వెహికల్. స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఉందండి. SHVS స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్. S-Cross స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ అయితే ఉంటుంది. చూసుకోవచ్చండి. BH సిరీస్. ప్రతి దాని మీద కూడా BH సిరీస్ అయితే ఉందండి. బాడీ యొక్క లైనింగ్ కానీ, బాడీ యొక్క పంచింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి. టోటల్ జెన్యూన్గా అయితే ఉంది. చూసుకోవచ్చు మీరు. ఏది రీప్లేస్మెంట్ అయితే ఏం లేదండి. డిక్కీలు కూడా ఎటువంటి రస్టింగ్ కానీ, పేస్టింగ్ కానీ ఎటువంటివి అయితే ఏం లేవండి. టోటల్ జెన్యూన్గా అయితే ఉంది వెహికల్. చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి. ఎవ్రీ 1 కిలోమీటర్ అయితే సర్వీస్ హిస్టరీ అయితే ప్రతి చిన్న వర్క్ కూడా షోరూమ్ అయితే చేపించుకున్నారు వెహికల్కి. వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోవచ్చండి.
వెహికల్ ఒక లెఫ్ట్ సైడ్ వ్యూ చూసుకుంటే చాలా అంటే చాలా నీట్గా అవుతుందండి. ఎక్సలెంట్ కండిషన్లో అవుతుంది వెహికల్ అయితే. ఇంకా రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ డోర్ మీద మాత్రం చిన్న స్క్రాచ్ అవుతుందండి, చూసుకోవచ్చు. చిన్న స్క్రాచ్ అవుతుంది చూసుకోవచ్చు. టైర్ పొజిషన్ చూసుకోవచ్చు. డోర్ల లైనింగ్ కూడా చూసుకోవచ్చు అండి. ఏది కూడా రిప్లేస్మెంట్ అయితే కాలేదు, ఒరిజినల్ వెహికల్ అండి. చూసుకోవచ్చండి. వెహికల్ అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారండి. ऐसा पकड़ना। ఓకే ఫ్రెండ్స్, మీరు వెహికల్ మొత్తం అయితే చూసారు కదా. మరొకసారి వెహికల్ డీటెయిల్స్ చెప్తాను. మారుతి సుజుకి ఎస్ క్రాస్ జెటా వేరియట్ 2017 డిసెంబర్ బండి, ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 75,000 తిరిగిందండి. ఒరిజినల్ రీడింగ్, ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు, ఫ్రంట్ బాలెట్ నుంచి వెనకాల డిక్కీ వరకు కూడా ఏ పీస్ కూడా రిప్లేస్మెంట్ కాలేదండి. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంటల్ వెహికల్. ఈ వెహికల్ ఒక టైర్స్ చూసుకున్నట్లయితే 70 to 80% టైర్ పొజిషన్ అవుతుందండి. ఇంజన్ అయితే ఎక్స్టర్నల్ కండిషన్ అవుతుంది. కంపెనీ టైం ఇచ్చాను, కంపెనీ మార్కింగ్స్, కంపెనీ లెవెల్స్ అదే విధంగా ఉన్నాయి. వెహికల్ చాలా అంటే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి. ఈ వెహికల్ ఒక ఫ్యూచర్ చూసుకున్నట్లయితే 4 విండోస్ పవర్ విండోస్ వస్తాయండి. పవర్ షేరింగ్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది. సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే 2 ఇయర్ బ్యాగ్స్ ఉంటుంది. స్టీరింగ్ కంట్రోల్ ఉంది, క్రూజ్ కంట్రోల్ ఉంది. కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. స్మార్ట్ సెన్సార్కి కీలెస్ ఎంట్రీ అయితే ఉంటుంది. స్మార్ట్ సెన్సార్కి 2 కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి ఈ వెహికల్కి. ఈ వెహికల్ వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అయితే ఉందండి. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఈ వెహికల్ ప్రైస్ ఢిల్లీలోనే వాళ్ళు 5,70,000 చెప్తున్నారండి. మరొకసారి చెప్తున్నాను, 5,70,000 చెప్తున్నారు. ఇది కూడా ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదండి. ఇందులో కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది, ఎక్కువ అయితే లేదండి. కొద్దిగా అయితే బార్గెనింగ్ అవుతుంది. మీకు ఎవరికైనా ఈ వెహికల్ మీద ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్లో నా నెంబర్ ఉంటుంది, నా నెంబర్ ఫోన్ చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అవుతుందండి. వెహికల్కి ₹1 చిన్న రూపాయి వర్క్ పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అంత నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నారు వెహికల్.